ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా అవసరమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి పైన, ఆ విద్యుత్తులో ఉన్నటువంటి ఇబ్బందులపైన, వాటన్నిటిపైన కూడా ఈ సభకి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవ పరిస్థితులు తెలియాలనేటువంటి ఆలోచనతోనే ఈ శ్వేతపత్రాన్ని ఈ రోజు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష. వ్యవసాయ రంగ పురోగతికి, సేవా రంగం అభివృద్ధికి, వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణా మరియు సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి టీఎస్ జెన్కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కీలక పాత్ర పోషించాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసింది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టు మాత్రమే. ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావడానికి సుదీర్ఘ కాలం పట్టింది అధ్యక్ష. ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల పెట్టుబడి వ్యయం కూడా గణనీయంగా పెరిగింది. నిర్మాణంలో ఉన్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే సంవత్సరానికి 800 కోట్లు అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకర పరిస్థితిలో ఉన్నది అధ్యక్ష. వారు వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో బల్బు వెలుగుతున్నట్టు వారు మాట్లాడినటువంటి విషయాలు గుర్తుకొచ్చి నేను వాస్తవ విషయాలు ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. భవిష్యత్ తరాల అవసరమైనటువంటి విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన కంటే ముందే అనేక విద్యుత్ ప్రాజెక్టుల్ని పెద్ద ఎత్తున ఈ దేశంలో తీసుకొని రావటం, అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముందుకు పోబట్టే ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అవన్నీ ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలో విద్యుత్తుని మనం అందించగలిగాం. అటువంటి వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా వక్రీకరించి ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఏమీ లేదు, అంతా మా వల్లనే విద్యుత్ ఉత్పాదన జరిగింది, మా వల్లనే విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశాయి. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థం అవుతోంది. ఇవి కాకుండా ఇంకా డిస్కమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కమ్ చెల్లించాల్సింది ఇంకొక 28,673 కోట్లకి విలువైనటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి ప్రణాళికాబద్ధంగా లేకపోబట్టి, సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కమ్లో డెఫిసిట్ కూడా చాలా లోతులోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేస్తే 18,725 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కమ్కి డెఫిసిట్లో ఉంది అధ్యక్ష.